హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఏదైతే మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ బేస్లో స్టాక్స్ని రికమెండ్ చేసుకుంటున్నామో అందులో భాగంగానే ప్రతిరోజు కూడా ఒక స్టాక్ని దాని గురించి వివరంగా చెప్తున్నాం. ఈరోజు కేపీఐ ఎనర్జీ, ఏదైతే కేపీఐ గ్రీన్ ఎనర్జీ ఉందో ఈ స్టాక్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రైస్ వచ్చేటప్పటికి ఇది ఒక 700 నుంచి 800 మధ్యలో, 800 దగ్గర నడుస్తుంది. 10,000 crores ఇన్వెస్ట్మెంట్ ఏదైతే క్యాపిటలైజేషన్ ఉందో, క్యాపిటలైజేషన్ చిన్నదైనప్పుడు కూడా ఇది లాస్ట్ ఏదైతే 2008 దగ్గర నుంచి కూడా మనకి ఈ ఉన్న 6 ఇయర్స్లో కూడా మనకి ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చూపించిన కంపెనీ ఇది. ఏదైతే కేపీ గ్రూప్ ఏదైతే ఉందో, కేపీ గ్రూప్ నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన కంపెనీ ఇది. దీనికి సంబంధించిన అంతా కూడా ఏదైతే కంపెనీ ఇన్కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా ఏ విధంగా డీటెయిల్స్ ఉన్నాయన్నది అంతా కూడా ఇక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్, వాళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదైతే కేపీ గ్రీన్ కాదు, కేపీ గ్రీన్ ఎనర్జీ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కేపీ గ్రీన్ హైడ్రోజన్, కేపీ హ్యూమన్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ డెవలప్మెంట్ ఫౌండేషన్, అది ఒక బిజినెస్ రివ్యూ. అదేవిధంగా ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్స్ ఏ విధంగా ఉన్నాయి, సబ్సిడరీస్ ఏవే కంపెనీస్ ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అదేవిధంగా రెవెన్యూ బ్రేకప్స్ కూడా సెగ్మెంట్ వైజ్ ఏదైతే సేల్ ఆఫ్ ప్లాట్, తర్వాత సేల్ ఆఫ్ పవర్, అదేవిధంగా క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్స్, అదేవిధంగా అదర్ ఇన్కమ్ ఏ విధంగా ఉన్నాయన్నది అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తున్నాను. అట్ ద సేమ్ టైం మార్కెట్లో మనకి ఇది కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే మనకు మార్కెట్లో ఇది లాస్ట్ గత 5 సంవత్సరాలుగా కూడా 100%, 100% రిటర్న్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. లాస్ట్ ఇయర్ కూడా 80% రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు కూడా టెక్నికల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ కొంచెం డల్గా ఉన్నప్పుడు కూడా ఇదే మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయితే 800 దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆల్ 1600 to 2000 వరకు మళ్ళీ వెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాకు. టెక్నికల్గా ఇలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి అద్భుతమైన లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మన మార్కెట్లో స్టాక్ గ్రోత్ ఉన్నదో ఆ గ్రోత్ ఉన్న స్టాక్లో, పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్లో మనం తీసుకుంటే ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ ఏదైతే 800 పైన మళ్ళీ ట్రేడ్ అవుతే అద్భుతమైన రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఏదైతే మనకి మార్కెట్లో ఇది పాజిటివ్ అండ్ వైబ్రేషన్స్ ఏమున్నాయని చూసుకున్నట్టయితే అది ఏదైతే ఉన్నదో, అదేవిధంగా స్టాక్ టెక్నికల్లీ మైల్డ్లీ బేరిష్ ట్రేడ్ ఉన్నప్పుడు కూడాను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ కానీ, దాని యొక్క బెనిఫిట్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండడంతో మనం దీని వైపు మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది కేపీఐ గ్రీన్ ఎనర్జీ సంబంధించినటువంటి వెబ్సైటు. దీంట్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ని కూడా మనం ఈజీగా చూడొచ్చు. అయితే మార్కెట్లో స్టెప్ బై స్టెప్ మార్కెట్లో ఇది పెరుగుతూ ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏదైతే కేపీ గ్రూప్ ఈజ్ నౌ ఇన్ హైబ్రిడ్ దాని ఈ విధంగా కేపీ గ్రూప్ వల్ల కేపీఐ గ్రీన్ ఎనర్జీ అయింది. అదేవిధంగా గుజరాత్లో లార్జెస్ట్ ప్రైవేట్ సోలార్ పార్క్ ఇది. గుజరాత్లోనే నెంబర్ 1 ప్రైవేట్ సోలార్ ప్రాజెక్ట్ ఇది కేపీఐ గ్రీన్ ఎనర్జీది. అందులో అది సౌత్ గుజరాత్లో ఫస్ట్ విండ్ టర్బో ఇన్స్టాలేషన్ కూడా చేశారు. అదేవిధంగా ఏదైతే ఐసిఆర్ఏ హ్యాస్ అప్గ్రేడెడ్ అవర్ రేటింగ్ టు ద ఏ గ్రేడ్, ఏదైతే ఏ గ్రేడ్ వరకు వచ్చిందో ఆ ఏ గ్రేడ్ ఏదైతే ఇక్రా ఏదైతే రేటింగ్ సంస్థ ఉన్నదో అది మనకి ఇచ్చినటువంటి రేటింగ్, అది ఈ కంపెనీకి ఇచ్చినటువంటి 16 years ఆఫ్ ట్రస్ట్ ఇన్ బ్రాండ్ కేపీఐ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. దాన్ని డీటెయిలింగ్గా మనకి ఆ బ్రాండ్ యొక్క వాల్యూని కూడా చూడొచ్చు. మనకు అద్భుతమైనటువంటి రీసెర్చ్ దాంట్లో కూడా దీన్ని పోర్ట్ఫోలియో క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్స్ దాంట్లోనే వీళ్ళకి మంచి ఆదాయం అవుతుంది. 85% రెవెన్యూ అయితే వాళ్ళకి ఇక్కడి నుంచే వస్తుంది. కాబట్టి ఈ ప్యానల్స్ కానీ ఇవి కానీ అదే వీళ్ళ యొక్క కెపాసిటీ మార్వలెస్ ఆప్షన్స్ ఫర్ అవర్ బిజినెస్ టు రెడ్యూస్ ద కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఏ విధంగా రెడ్యూస్ చేస్తారన్న దాని మీద వీళ్ళ యొక్క కాన్సెప్ట్ నడుస్తుంది. క్యాప్టివ్ పవర్ ప్రొడ్యూసర్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చాము. ఏదైతే మార్కెట్లో ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనం చెప్పొచ్చు. ఆ, ఏదైతే మనకి మార్కెట్లో రన్నింగ్ మార్కెట్లో మనకి ఇంపార్టెంట్ అయిన స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటామో, లాంగ్ టర్మ్ జర్నీ చేయాలనుకుంటామో వాళ్ళకి ఏదైతే ఈ కేపీఐ ఎనర్జీ ఏదైతే ఉన్నదో, గ్రీన్ ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది ప్రాఫిట్ కూడా గ్రోత్ కూడా 110 crores దగ్గర నుంచి 162 crores దగ్గర నుంచి 230 crores వరకు ఇలాగ స్టెప్ బై స్టెప్ మనకి మంచి ప్రాఫిట్స్ తోటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైన ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఈ విధంగా మనకి కేపీఐ గ్రీన్ ఏదైతే ఎనర్జీ దాంట్లో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక లంసమ్ కానీ లేకపోతే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కానీ ఈ ఎనర్జీ సెక్టర్లో ఇలాంటి స్టాక్స్లో పెట్టుకోవడం వల్ల మనకు కూడా అద్భుతమైనటువంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.